దళితుడి లాకప్ డెత్. ముచ్చమర్రి బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల అదుపులో 6 విచారణలో 4 ప్రమేయం లేదని తేలడంతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు. దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత. ఉబ్బిపోయిన మృతుడి 2 చేతులు, కాళ్ళు, డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు. మిడితూరు పిఎస్ నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు. లాకప్ డెత్ వెలుగు చూడకుండా పోలీసుల పాట్లు. మృతుని బంధువులతో రాజీ గుట్టుగా అంత్యక్రియలు. 3rd డిగ్రీతో పాటు విచక్షణారహితంగా కొట్టడం వల్ల చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. అనుమానితులు విచారణలో పాల్గొన్న సస్పెండ్ అయిన పోలీసులు. దళితుడు లాకప్ డెత్ అట. సరే, దళితుడా, బీసీయా, ఇంకో క్యాస్ట్ అనేది పక్కన పెడితే ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం చేశారు. ముక్కలు చేసి కాలువలు వేశారు. అత్యంత హేయంగా దారుణంగా జుగుత్సాపరంగా చేశారు. వాస్తవం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సింది. కానీ అసలు దోషులను పక్కన పెట్టి అమాయకులను ఏమైనా ఇరికిచ్చి ఇట్లాంటి లాకప్ డెత్తులు చేస్తున్నారు అనేది అక్కడ చర్చ జరుగుతుంది. అనేక అనుమానాలని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పైన. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో 6 అరెస్ట్ చేస్తే 4 వదిలేశారు. ఇంకా 2 ఉన్నారు. 2లో ఒకడు చనిపోయిండు లాకప్ డెత్తులో. అది ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పే. దళితుడా, ఇంకోటి క్యాష్తో పర్లేదు, తప్పు చేసిండు కాబట్టి శిక్షించాల్సింది. కానీ తప్పు చేసిన వ్యక్తులు వీళ్ళేనా? అసలు ఏమైనా తప్పు చేసిన అసలు వ్యక్తులు తప్పించడానికి వీళ్ళని అమాయకులను ఇరికిచ్చారా? మరి ఆ ఇరికించిన వ్యవహారం బయటికి రాకుండా ఉండడం కోసం లాకప్లో డెత్ అయ్యే విధంగా చేశారా? ఈ విధంగా హింసించి చంపారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇవ్వాలంది ఈ విషయం పైన. ఎందుకంటే మచ్చిమర్రిలో దాదాపు 10 రోజులైన జరిగి ఆ డెడ్ బాడీ ఎక్కడుంది, ఏ విషయాలు అసలు తెలవట్లేదు. నిజంగానే అసలైన దోషులు అయితే వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో తప్పనిసరిగా చెప్పేటోళ్ళు ఎక్కడ చేసింది, ఎక్కడ డెడ్ బాడీ ఉందని. ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా నిన్న 10 లక్షలు చెక్ ఇచ్చినప్పటి తప్ప అంతకుముందు ఏ అధికారి కానీ, ఏ ఆఫీసర్ కానీ, మినిస్టర్ కానీ వచ్చి సందర్శించాల. మొన్న ఈ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం ఉధృతం అవుతుంది. పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నప్పుడు 2 మంత్రులు పోయి ఒక చెక్ ఇచ్చి వచ్చారు. కాబట్టి దీంట్లో అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఎవరన్నా వ్యక్తులు ఉన్నారా? దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉండటం వల్లే ఈ కేసుని డైవర్షన్ చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ లాకప్ డెత్ కూడా జరిగిందా అనేది. ఎందుకంటే వీళ్ళని అనుమానితులుగానే తీసిపోయారు, కావాలని ఇరికించారా? ఇరికించిన వ్యవహారం బయటికి రాకుండా అంటే వీళ్ళు ఉండకూడదని ఏమైనా ఎత్తేసారా? మరి ఏం కానీ మొత్తానికైతే ఇది చాలా దారుణమైన సంఘటన జరిగిందే. దారుణమైన సంఘటన. మళ్ళీ దీన్ని లాకప్ డెత్ చేశారు. అసలు వాళ్ళకి న్యాయం జరగలే పాపం. ముచ్చమర్రి అత్యాచార బాధితులకి అసలు నిందితులు వీళ్ళా కాదా అనేది చెప్పే ప్రయత్నం చేయట్లా పోలీసు యంత్రాంగం. ఇది మొత్తానికైతే జరుగుతుంది. లాకప్ డెత్ అయితే జరిగిన పరిస్థితి.